చెప్తూ తిరుపతి రెడ్డి గారు మీరేం చెప్తారు? తెలంగాణలో కూడా పొత్తు పొడవబోతోంది, ఎన్నికల నాటికి ఇది జరగబోతుంది అనేటటువంటి ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది కాకుండా ఒక పార్టీతో ఒక పార్టీ పొత్తు పెట్టుకుంది అనేటటువంటి ఆరోపణలు గతం నుంచి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశం మీద మీరు రెస్పాండ్ అయినటువంటి విధానాన్ని చూసి పొత్తు అంటే బీజేపీకి మరింత దగ్గర అవుతుందా బీఆర్ఎస్ అనేటటువంటిది వాదన. వైసీపీ వెర్షన్ ఆఫ్ కోర్స్ నరేంద్ర గారు చెప్పారు, మీరేమంటారు? ఎవరు డిస్టర్బ్ చేయాలంటే నేను క్లిస్టల్ నిమిషాలు చెప్పదలుచుకున్నా అండి. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మేము లాస్ట్ కు కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాం, కమ్యూనిస్టులతో పెట్టుకున్నాం, అందరితో కలిసిపోయినాం. కానీ బీజేపీతో మేము ఎప్పుడు కూడా కలిసి నడవలేదు, ట్రావెల్ చేయలేదు. మా స్టాండ్ బీజేపీ మత రాజకీయాల పట్ల ఇప్పుడు మేము ఎగనెస్ట్ గానే ఉన్నాం. మాకు ప్రాంతం ఇంట్రెస్ట్ తోనే పనిచేసినాం, ఉద్యమ టైంలో కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు. ఈ రెండు జాతీయ పార్టీల వల్ల మా తెలంగాణకి ఎప్పుడు నయా పైసా లాభం లేదు, తీవ్రమైన నష్టం జరిగింది. మొన్న మున్సిపల్ ఎన్నికల లోపల వీళ్ళ జాతీయ కమిటీ సభ్యుడు ఆచారి, ఏది మహబూబ్నగర్ జిల్లా ఆచారి, మేము బరాబర్ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామన్నారు. అదేవిధంగా అమన్గల్ మున్సిపాలిటీలో కావచ్చు, ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, అక్కడ అదేవిధంగా ఆ పార్టీ బీజేపీ శాసనసభ్యుడు సిర్పూర్ కాగనగర్ నుంచి పాల్వాయ్ హరీష్ అనే అతను క్లిస్టల్ క్లియర్ చెప్పిండు మొన్న ప్రెస్ మీట్. మీరు చూస్తే తెలిసిపోతుంది. మేము బీఆర్ఎస్ పార్టీని మేము మున్సిపల్ చైర్మన్ సీట్ దక్కకుండా ఉండడం కోసం మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసినామని. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏదైనా ఉందా? బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో దన్నుకుంటాయి, ఈ లోకల్కి వచ్చేసరికి ఇప్పుడు రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి కలిసి పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి చక్కటి మత సామరస్యాన్ని నెలకొల్పింది వారి టెన్యూర్ లోపల. ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ఏ ప్రాంతీయులకు కూడా ఎగనెస్ట్ గా పనిచేయలేదు. అన్ని ప్రాంతాల వాళ్ళు ఒక మినీ ఇండియాగా ఉన్నటువంటి హైదరాబాద్ లోపల చక్కగా కాపాడుకుంది. ఇది మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. మేము ఎప్పటికి కూడా మత రాజకీయాలు చేస్తున్నతో కలవం. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చిన తర్వాత, ఏ దేశం ఏగినా ఎందుకు కాళ్ళినా నిలపరా నీ జాతి నిండు గౌరవం అన్నారు, ఒక నానుడి ఉంది. ఈ రాహుల్ గాంధీ ఆయనను నిజంగా ముద్దబప్పని ఎందుకన్నారో కూడా నిజంగా ముద్దబప్పే. ఎందుకంటే బరాబర్ అంటామండి, ముద్దబప్పేనండి. ఇలా ఒక జాతి ఒక 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఇలా ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగదార్చిండు రాహుల్ గాంధీ. ఇప్పటికే నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నాయకత్వం మనకు అవసరమా? ఎందుకంటే హాఫ్ ఇటాలియన్ బ్లడ్ హాఫ్ ఇండియన్ బ్లడ్ ఉన్న అతను ఏ విధంగా దేశం ఇంట్రెస్ట్ ఉంటుందండి ఆయనకి? భారతదేశం ఎందుకు పర్సనల్ గా వెళ్ళదు తిరుపతి రెడ్డి గారు. కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అలాంటి నేను ఎంకరేజ్ చేయను దయచేసి డిబేట్ లో. అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. కూడా యాంటీ నేషనల్ మీరు ఆయన విధానాన్ని ప్రశ్నించడం తప్పితే దయచేసి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళకండి. దయచేసి కనిసన్నలు పనిచేసిన రేవంత్ రెడ్డి గారికి కూడా తెలంగాణ పట్ల కూడా గంతే ప్రేమ ఉంటుంది, కపట ప్రేమ ఉంటుంది. ఈయన కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ పనిచేస్తాడు. కాబట్టి ఆ రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మనము ఏదైతే మన ప్రాంతమో మన ప్రజల యొక్క సంక్షేమాన్ని ఎక్స్పెక్ట్ చేయడం, మన యొక్క భద్రతను ఎక్స్పెక్ట్ చేయడం అనేది శుద్ధ తప్పు. ఇది ఆశించడం కూడా మూర్ఖత్వమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలా ఏ స్థితికి వచ్చింది? ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగదాని ఇంకా రివ్యూ చేసుకోవట్లేదు మా పాలసీలు ఏందనేది. దేశమంతా ప్రజలంతా ఒకటి మాట్లాడుతుంటే ఆ ప్రజలకు ఎగనెస్ట్ గా వెళ్ళిపోతారు, వాళ్ళ ప్రజల మూడుకి ఎగనెస్ట్ గా వెళ్ళిపోతారు. ఇవాళ నేనేం బీజేపీని సమర్థించట్లా. బీజేపీ ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఎవరన్నా బీజేపీ పార్టీని విమర్శిస్తే వాళ్ళను భారతదేశ వ్యతిరేకులుగా చిత్రీకరించడం, మతం పేరుతో రాజ్యం. ఎంఐఎంకు బీజేపీకి తేడా ఏం లేదండి, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యం చేస్తా ఉన్నారు. వాళ్ళు డెవలప్మెంట్ కాన్సెప్ట్ అనేది వదిలేసి ఎంఐఎంతో సన్నిహితంగా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు. రేపు పొద్దున మళ్ళీ బీజేపీతో కూడా ఉండాలని ఏముంది గ్యారంటీ? 370 ఆర్టికల్ కోసం మా నాయకుడు సముచిత నిర్ణయం తీసుకున్నాడు, జీఎస్టీ విషయంలో సముచిత నిర్ణయం తీసుకున్నాడు, నోట్ల రద్దు విషయంలో సముచిత నిర్ణయం తీసుకున్నాడు, ట్రిపుల్ తలాక్ విషయంలో తీసుకున్నాడు. అది మతానికి సంబంధించిన విషయం కాదు. దేశంలో కొన్ని మార్పులు రావాలి. ఆ మార్పులు అండగా నిలిచారు. అయినంత మాత్రం పొత్తు అంటే అబద్ధం. అలాగే నేను చెప్తున్నా, మన భారతదేశం లోపల వెలుగుతున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీల యొక్క రూలింగ్ లోనే ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు. అదే విధంగా చూడండి మీరు, అంతేగాని నేషనల్ పార్టీస్ తో ఏ రకమైనటువంటి లాభం లేదండి. కంటిన్యూ చేద్దాం. మనకి బీజేపీ నుంచి మరో గెస్ట్ జాయిన్ అయ్యారు, డాక్టర్ శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు. శ్రీధర్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా? శ్రీధర్ గారి వెర్షన్ కూడా విన్న తర్వాత నేను కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తాను. శ్రీధర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శ్రీధర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? యూత్ కాంగ్రెస్ చేసినటువంటి ఈ
అర్ధనగ్న నిరసనకు సంబంధించి ఏ సబ్మిట్ లో, అలాగే మరో వాదన కూడా వినిపిస్తుంది. ఎప్పుడైతే దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ కావచ్చు, వైసీపీ కావచ్చు ఖండించిన తర్వాత కొంత దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల నాటికి పొత్తులైనా పొడవచ్చా, ఇలాంటి ఊహాగానాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఈ రెండింటికి సంబంధించి ఏం చెప్తారు? ప్యానల్ ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారాలు అండి. ఆ ఏఐ సమ్మిట్ దగ్గరికి వెళ్ళి యూత్ కాంగ్రెస్ చేపట్టినటువంటి నిరసన ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్నది విజ్ఞాన ప్రదర్శన. వీళ్ళపై అర్ధనగ్న ప్రదర్శన చేస్తామంటే ఇది పూర్తిగా అనాగరికమైనటువంటి చర్య. వాళ్ళకి ఎవరు గైడెన్స్ ఇచ్చారు, మరి పార్టీ చెప్పిందో లేదో, మరి రాహుల్ గాంధీ స్వయంగా ఆయన ఏమైనా ప్లాన్ చేశాడు? రాహుల్ గాంధీ చేసేటనే ఉంది ప్లానింగ్. ఇదంతా కూడా ఒక చైల్డిష్ యాక్టివిటీ, ఒక కల్చర్లెస్. అసలు అది అక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంది? అదే పార్టీ ప్రోగ్రాం కాదు, బీజేపీ బహిరంగ సభ కాదు, లేదా నరేంద్ర మోడీ గారి అక్కడ ఏమన్నా మోడీ గారు ఏం లేరు. అక్కడ ఉన్నటువంటిది 110 దేశాల నుంచి సైంటిస్టులు వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి, మాడ్యూల్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అక్కడ. మరి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ స్టాల్ ఏర్పాటు చేసింది కదా. అందులో సెన్స్ ఉండాలి కదా కొద్దిగా. అక్కడికి వెళ్ళేసి చొక్కాలేపి నిలబెడతామంటే మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో అండి, వాళ్ళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సందర్భంలో మెదడు తక్కువ కాంగ్రెస్ వాళ్ళు చైల్డిష్ యాక్టివిటీ ఎవరు మోటివేట్ చేశారు, ఎందుకు మోటివేట్ చేశారు, ఇదంతా కూడా వాళ్ళని వాళ్ళు దిగజార్చుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు దిగజారుస్తూ భారతదేశాన్ని దిగజారుస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పని కాదు. ఇది చాలా చాలా అసహించుకునేటువంటి పని. ఈరోజు వైసీపీనో లేకపోతే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాయంటే ఆ ఇష్యూని సపోర్ట్ చేస్తున్నాయి, అంతేగాని వైసీపీతోని బీఆర్ఎస్ తోని భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి పొత్తులు గతంలో లేవు, భవిష్యత్తులో కూడా ఉండవు అవి. కాబట్టి ఇందులో రాజకీయాన్ని చూడాల్సినటువంటి అంశం లేదు. వాళ్ళకు మెచ్యూర్డ్ గా ఆలోచన చేసి ఆ రెండు పార్టీలు కూడా నిర్ణయం తీసుకున్నాయి దీన్ని ఖండించాలని చెప్పేసి. వాళ్ళే కాకుండా దేశంలో ఉన్నటువంటి విజ్ఞత ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఖండించాయి. మనకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఏఐ సమ్మిట్ జరిగిందనేది చాలా అతిపెద్ద అచీవ్మెంట్. 110 దేశాలు, 500 కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలు, వేల స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని కూడా అక్కడ ఎగ్జిబిషన్ లో ఉంచి అనేక రకాల వైద్య రంగం కావచ్చు, అగ్రికల్చర్ రంగం కావచ్చు. అయితే శ్రీధర్ గారు ఇందాక నేను ఆదిశేష్ గారిని కూడా ఇదే క్వశ్చన్ అడిగాను. ఓకే, కాంగ్రెస్ పార్టీ అయితే సమర్థించుకుంటుంది ఈ నిరసనకు సంబంధించి, యూత్ కాంగ్రెస్ కూడా సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళైతే బాధ్యత తీసుకుంటున్నారు, వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటున్నటువంటి అంశం. కాకపోతే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ చేసినటువంటి ఇష్యూ వల్ల కూడా ఆల్రెడీ అంతకు ముందే భారత్ పరువు ప్రపంచం ముందు పోయినటువంటి పరిస్థితి కదా. ఈ తరహాలో నిర్వహణ లోపాలు చాలా కూడా ఉన్నాయి ఈ ఏఐ సమ్మిట్ లో అంటున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం లేదంటే భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమి బాధ్యత వహిస్తుందా? ముందే పోయింది పరువు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక ప్రైవేట్ కంపెనీ చేసినటువంటి డెఫినెట్ గా ప్రైవేట్ కంపెనీ యొక్క ఏదైతే క్రెడిబిలిటీ ఉంటుందో అది డిగ్రేడ్ అవుతుంది. తర్వాత ప్రైవేట్ కంపెనీ చేసినటువంటి ఆ చైల్డిష్ బిహేవియర్, ప్రైవేట్ యూనివర్సిటీ పరువు కంటే కూడా పోయింది భారత్ పరువే కదా. ఒక యూనివర్సిటీ మీద భారతదేశం యొక్క పరువు ఆధారపడదు. ఒక యూనివర్సిటీ వాళ్ళు చేసినటువంటి అనాలోచితమైనటువంటి పని చేసినటువంటి, చైనా నుంచి తెప్పించినటువంటి ఒక రోబోటిక్ ని వీళ్ళే ఇన్నోవేట్ చేసినట్టుగా చెప్పుకోవడం అనేది డెఫినెట్ గా వాళ్ళ క్రెడిబిలిటీకి, ఆ పర్టికులర్ ప్రైవేట్ యూనివర్సిటీకి ఆ యూజీసీ వాళ్ళు దాని కన్సర్న్డ్ అథారిటీస్ వాళ్ళని డెఫినెట్ గా దానిపైన యాక్షన్ ఉంటుంది. ఈజీలీ వీ కెన్ ట్యాకిల్ దాన్ని. ఆ యూనివర్సిటీని ఎలాగ హ్యాండిల్ చేయాలి, ఆ యూనివర్సిటీ ఏమైనా వాళ్ళ వెనకాల కూడా ఏమైనా కుట్ర ఉందా, వాళ్ళ వెనక ఈ రోజు చైల్డిష్ యాక్టివిటీ వీళ్ళు చేసిన తర్వాత మాకు వస్తున్నటువంటి అనుమానాలు ఏంటంటే అది కూడా ఆ రకమైనటువంటి చర్య కూడా ఆ రకంగా కూడా ఏమన్నా అక్కడ జరుగుతున్నటువంటి సమ్మిట్ ని డైల్యూట్ చేసేటువంటి ఒక గేమ్ ప్లాన్ లో అది కూడా ప్లే చేశారనేది, అది కూడా భవిష్యత్తులో అది కూడా దాని గురించి కూడా భారతీయ జనతా పార్టీ సీరియస్ గా థింక్ చేయాలి.